హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం క్యారెట్ పీస్ సబ్జీ ఎలా చేస్తారో చూద్దాము. సో ఫస్ట్ ఫైన్లీ చాప్డ్ క్యారెట్ తీసుకోవాలి. వాష్ చేసి నేను చాప్ చేశాను. ఇంకా కావాల్సిన పదార్థాలు టొమాటోస్, జింజర్ పేస్ట్, క్యూమిన్ పౌడర్, గ్రీన్ చిల్లీ, కోకోనట్. కొంచెం గ్రౌండ్ నట్ పౌడర్ 1 or 2 spoons, గ్రీన్ పీస్, వన్ గ్లాస్ ఆఫ్ వాటర్. కెమెరా చూస్తున్నా, అందుకే గ్లాస్ ఎడబెడుతున్నదో కనిపిస్తలేదు నాకు, సారీగా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి దాంట్లో క్యారెట్ను గ్రీన్ పీస్ రెండు కలిపేసాను, అది వేసుకోవాలి. దీంట్లో మనం ఆయిల్ యూజ్ చేయట్లేదు. వన్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి లిడ్తో క్లోజ్ చేయండి. సో 10 minutes దీన్ని ఇలాగే ఉంచాలి. ఏం డిస్టర్బ్ చేయని అవసరం లేదు, బికాస్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఏం కాదు. సో అది బాయిల్ అయ్యేలోపు ఒక స్మాల్ గ్రైండర్ తీసుకొని దాంట్లో టమాటోస్, కోకోనట్ అండ్ జింజర్ పీస్ వేసుకున్నా సరే, గ్రేటెడ్ జింజర్ వేసినా సరే. సో పీస్ వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేశాను. ప్రాపర్గా గ్రైండ్ అవ్వడానికి వాటర్ యాడ్ చేయాలి. దీన్ని బౌల్లో తీసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇప్పుడు ఒక 5 minutes అయింది. చిల్లీస్ యాడ్ చేయండి. ఒక 5 minutes అయిన తర్వాత వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. సో ఇలా ఫోక్తోని ప్రెస్ చేస్తే అది కుక్ అయిందా లేదా తెలిసిపోతుంది. హార్డ్లీ 10 to 15 minutes పడుతుంది. సో తొందరగా బాయిల్ అయిపోతుంది. ఇది వింటర్ సీజన్లో దొరికే క్యారెట్ యూజ్ చేసిన నేను. సో ఇప్పుడు క్యూమిన్ పౌడర్ యాడ్ చేయాలి. అండ్ 1 spoon ఆఫ్ గ్రౌండ్ పౌడర్ వేసి ఒక్కసారి మిక్స్ చేసి ఒక 2 to 3 minutes అలాగే ఉంచండి. నేను కూడా ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో అండ్ టొమాటో అండ్ కోకోనట్ మిక్చర్ ఉంది కదా, అది వేసి ఒక్కసారి కలిపేయండి. కలిపేసి స్టవ్ ఆన్ చేయొద్దు. ఇది వేసిన తర్వాత ఆఫ్ ఉంచి లిడ్తో క్లోజ్ చేయాలి. సో అది స్లోగా హీట్కి కుక్ అయిపోతుంది. ఒక 10 to 15 minutes అలాగే వదిలేయాలి, డిస్టర్బ్ చేయొద్దు దాన్ని ఏమి. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. సో రెడీ. దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేయలేదు, కావాలంటే
కొరియండర్తో మనం గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర కొరియండర్ లేదు, అయిపోయింది, నేను అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ యాడ్ చేయండి. నేను ఇందాక మర్చిపోయా, ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, అయ్యి సాల్ట్ అని యాడ్ చేసిన. ఒక 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. బికాజ్ మనము దీంట్లో ఆయిల్ అవన్నీ ఏం వేయలేదు కదా, సో ప్లెయిన్ కాబట్టి, సో లిటిల్ సాల్ట్ ఈజ్ ఎనఫ్. సో ఇలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ టమాటో అండ్ కోకోనట్ మిక్చర్ మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.